వరంగల్ భద్రకాళి దేవాలయం భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటికి 6వ రోజుకు చేరుకున్నాయి. నేడు పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గంధోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పద్మశాలి కుల పెద్దలు, నగర మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్, జిల్లా రాష్ట్ర నాయకులు, మహిళలు, పెద్దలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని గ్రంథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ భద్రకాళి అమ్మవారి సేవకు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అందరం కూడా సంఘ పెద్దలందరం కూడా కలిసి మహిళలతోటి కుటుంబ సమేతంగా ఈరోజు గంధోత్సవ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఒక్కో కులానికి ఒక్కో రోజు కేటాయిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా పద్మశాలి కులస్తులందరూ కూడా ఈరోజు జంటగా కుటుంబ సమేతంగా పాల్గొనడం, అంతేకాకుండా అమ్మవారికి మహిళలందరూ కూడా కుంకుమార్చన చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులతోటి, ఎందుకంటే నేతన్నలు ఎప్పుడు కూడా వస్త్రం చేయడంలో ముందుంటారు. అందులో అటువంటి కులస్తులకి అందరూ నేతన్నలు బాగుండాలని, ముఖ్యంగా మా కులానికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి పద్మశాలి కులస్తులకు సహకరిస్తున్నటువంటి ఇప్పుడు మన పద్మశాలి జై మార్కండేయ ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రతి సంవత్సరం కూడా పద్మశాలి కులస్తులకు ఒక రోజు కేటాయించి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు గంధోత్సవం అనేది ఒక పవిత్రమైనటువంటి ఉత్సవం. ఆ ఉత్సవానికి పద్మశాలి కులస్తులందరూ కూడా మేము సైతం అనే విధంగా ఫ్యామిలీస్ తోటి కలిసి రావడం, కుంకుమార్చన మహిళలు చేయడము, తర్వాత అభిషేకం చేయడము, అన్ని పూజలలో కూడా బ్రహ్మాండంగా అంటే ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతోటి పాల్గొని దిగ్విజయంగా చేసినందుకు పేరు పేరున అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసిమెలిసి ఒక తాటిపై ఉండి ఇదే విధంగా రాబో సంవత్సరంలో కూడా ఇంతకంటే ఇంకా ఘనంగా చేసే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పద్మశాలి కులస్తులను, మహిళలను, సోదరిమణులని అందరికీ కూడా పద్మశాలి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు.